అంటే పౌలు సందర్భం ఏంటనగా పౌలు మరి బర్నబాలు వారు సువార్త ప్రయాణం చేసి అన్ని జనుల మధ్య సంఘములను స్థాపించి ప్రజలను ప్రభు వైపు తిప్పి వారు వచ్చి మరలా తిరిగి అంత్యోదయ సంఘమునకు సమాచారాన్ని చెబుతారు. వారు ఎక్కడికి వెళ్ళారో, దేవుడు ఏం జరిగించాడో వారి ద్వారా ఆ సంగతులను వివరించి చెబుతారు. అప్పుడు 15వ అధ్యాయంలో మనం చూడగా వారికి ఒక సమాచారం అందుతుంది. ఏమిటా సమాచారం అంటే, వీరు ఎక్కడెక్కడికైతే వెళ్ళి సువార్తను ప్రకటించారో, వీరు ఎక్కడికెక్కడైతే వెళ్ళి సంఘమును స్థాపించారో, అక్కడికి యూదా బోధకులు వెళ్ళి యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచితే మాత్రమే చాలదు, మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, సున్నతిని పొందాలి, ఇలాగున చేయాలి, విశ్వాసం మాత్రమే చాలదు, ధర్మశాస్త్రాన్ని కూడా అనుసరించాలి అని చెప్పడం ప్రారంభం చేసినారు. కావున సంఘములలో గలిబిలి ఏర్పడినప్పుడు వీరందరూ కూడా సమావేశమై ఇదొక పెద్దల సభ. అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం ఈ ప్రారంభ వచనాల్లో మనకు కనిపించేది ఏమిటంటే ఇది పెద్దల సభ. కాబట్టి ఆ సభలో చాలా మంది పెద్దలు, 6వ వచనం, అపోస్తలులు పెద్దలు ఈ సంగతిని గురించి ఆలోచించినప్పుడు కూడి వచ్చింది. బహు తర్కం జరిగిన తర్వాత పేతురు లేచి అన్ని జనులు విశ్వాసం ఉంచుతున్నారు, మరి వారి ఆచారముల సంగతి ఏమిటి, అలాగే యోధులు సైతం వెళ్ళి వారిని ఇలాగున అంటూ ఉన్నారు, మీరు విశ్వాసం ఉంచితే చాలదు, మీరు ఇంకా ఈ పనులు చేయాలి, సున్నతి పొందాలి, ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి అని చెబుతూ ఉన్నారు. కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటి అని ఆలోచించి తర్జన భర్జన పడ్డారు, తర్కాన్ని జరిగించినారు, చాలా వాదోపవాదాలు జరిగాయి. ఆ తర్వాత పేతురు లేచిలాగున అన్నాడు, సహోదరులారా, 7వ వచనం, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించలాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నానని తెలియను అని మాట్లాడి, ఆయన మాట్లాడవలసిన మాట్లాడి 12వ వచనం దాకా కూర్చున్నాడు. ఆ తర్వాత వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను, ఏమన్నాడో అవన్నీ కూడా ఉన్నాయి, కానీ ఆయన అభిప్రాయం చెప్పాడు 19వ వచనంలో. కాబట్టి అన్య జనులలో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వాన్ని, గొంతు పిసికి చంపిన దాన్ని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయము. కాబట్టి అన్ని జనుల నుండి వచ్చినటువంటి వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి, కష్టపెట్టకండి. కాకపోతే వారు ఇంతకుముందు దేన్ని ఆరాధిస్తూ వచ్చారో ఆ విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రత నుంచి కొంచెం వారిని దూరం జరపండి. జారత్వాన్ని, ఎందుకంటే అన్ని జనులు ఇది సాధారణమైనటువంటి పాపం, కాబట్టి జారత్వం నుంచి దూరంగా ఉండమని చెప్పండి. అలాగే వారు కొన్నింటిని గొంతు పిసికి చంపి తింటారు, వాటిని దూరం పెట్టమని చెప్పండి. రక్తాన్ని తినటం కూడా వారికి అలవాటు, అది కూడా దూరం పెట్టండి. ఇక అంతకంటే ఎక్కువగా వారిని విసిగించకండి అని యాకోబు చెప్పిన సలహా ఇది. ఆ సలహాను ఏం చేశారంటే సరిగ్గా అదే సంగతులను రాసి 25వ వచనంలో సరిగ్గా యాకోబు చెప్పిన సంగతులను రాసి, ఎక్కువ భారం మోపకూడదని పరిశుద్ధాత్మకుడు మాకు తోచెను, కాబట్టి ఈ సంగతులను మీరు ఆచరించితేనా మీకు క్షేమం కలుగుతుంది అని చెప్పి రాసి పంపించారు. ఇవన్నీ చెప్పడానికి గల కారణం ఏమిటంటే, పేతురు కంటే మించినటువంటి మంచి జ్ఞానము ఈ యాకోబు పొంది ఉన్నాడు. ఆయనతో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా 3.5 సంవత్సరాలు తిరిగి ఆయనతో కూడా ఉండి ఆయనతో సహవాసం చేసినటువంటి పేతురు కంటే మించినటువంటి అభిప్రాయ ఆలోచనలు కలిగినటువంటి వాడు యాకోబుగా మనకు కనబడుతున్నాడు. దీనికి అంతటి కారణం ఏమిటి అని అనగా భక్తి జీవితంలోని పట్టుదల. ఇంతవరకు చెప్పిన విషయాలను మళ్ళీ ఒకసారి చెప్తాను. 4 యాకోబులు కనిపిస్తున్నారు. వారిలో 2 యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు, మరొకడు ఆయన శిష్యులలో ఒకని సహోదరుడు, 4వ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తునకు సహోదరుడు. అవునా, సహోదరుడు. అతని పేరు ముందు ఉంది కాబట్టి ఒకవేళ మొదటి వాడేమో అని అనుకుందాం. అయితే ఆయన బ్రతికి ఉన్నంతకాలం మీరు ఆయనను విశ్వసించలేదు, ప్రభువును విశ్వసించలేదు. ఆయన చనిపోయిన తర్వాత అపోస్తల కార్యములు 15:7 ప్రకారంగా ఆయన యాకోబునకు కనిపించినాడు, తన పెద్ద సహోదరుడికి కనిపించినాడు.
తర్వాత జరిగింది ఏంటి? యాకోబు విశ్వసించినాడు, అతనితో పాటు సహోదరుడు కూడా విశ్వసించి ఆ 40 దినాల తర్వాత వారు ప్రార్థించడానికి కూడుకున్నారే, ఆ మేడగదిలో వీరంతా కూడా కనిపించినారు. సరే, ఆ తర్వాత యాకోబు తన భక్తిని బట్టి సంఘానికి స్తంభాల్లో ఒకనిగా ఎంచబడ్డాడు. తన పట్టుదలను బట్టి, తనకున్న దైవ సంబంధమైన జ్ఞానమును బట్టి, ధర్మశాస్త్ర జ్ఞానమును బట్టి, వీటన్నిటిని బట్టి అతడు ఒక పెద్దగా ఎంచబడ్డాడు. అలాగే అతడు మరి యెరూషలేము సంఘమునకు తన అభిప్రాయాన్ని చెప్పినటువంటి వాడుగా, అతని అభిప్రాయమే ఫైనల్గా, చిట్ట చివరిదిగా దానిని పత్రికలు వ్రాసి పంపించినట్లుగా మనకు కనబడుతుంది. ఇంత గొప్ప వ్యక్తిగా యాకోబును మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఎప్పుడు రక్షణ పొందాము అనేటువంటిది కాదు కదా. మనం రక్షణ పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిస్మం తీసుకొని 20 సంవత్సరాలు పడినటువంటి వాళ్ళు ఉంటారు, 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారు, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ భక్తి జీవితంలో ఏమైనా ఎదిగామా అనేటువంటిది ప్రాముఖ్యమైన సంగతి కదా. భక్తి జీవితంలో ఏమైనా వృద్ధి చెందామా? మనము ఎవరికైనా చెప్పగలిగిన స్థాయికి వచ్చామా? సలహాలు ఇవ్వగలిగిన స్థితిలో మనం ఏమైనా ఉన్నామా? ఒకరిని ఆదరించగలిగిన స్థితిలో ఏమైనా ఉన్నామా? ఒకరికి బుద్ధి చెప్పవలసిన స్థానంలో ఏమైనా ఉన్నామా అనేటువంటిది ఆలోచించుకోవలసిన విషయం. ఏళ్ల తరబడి మనం ఇలాగన సాగుతూ ఉన్నా పసిపిల్లలతో సమానంగా జీవిస్తూ ఉంటే ఉపయోగం ఏముంది? ఇంకా ఏమి నేర్చుకున్నట్టుగా బ్రతుకుతుంటే ఉపయోగం ఏముంది? వృద్ధి అనేటువంటిది ఆగిపోతే అసలు ప్రపంచమే లేదు కదా. చెట్లు అవి ఆగిపోతే, పెరగటం ఆగిపోతే అసలు మనకు భోజనము లేదు, మనకు పళ్ళు పొలాలు లేవు. మరి అలాగే పొలంలోని పంట పెరగటం ఆగిపోతే మనకు భోజనము లేదు. కనుక ప్రకృతిలో వృద్ధి అనేటువంటిది ఆగిపోతే మనం జీవించలే. ప్రకృతిలో వృద్ధి ఆగిపోతే మనం జీవించలే. మనుషుల పెరుగుదలలో భౌతికంగా వృద్ధి ఆగిపోతే వికారంగా కనబడతారు. మనుషుల దేహ సంబంధమైన విషయాల్లో వృద్ధి ఆగిపోతే వికారంగా కనబడతారు. అలాగే మనుషులు సంపాదించిన వృద్ధి ఆగిపోతే అతడు ఒక పేదవానిగా మిగిలిపోతాడు. ఇలాగున ఎక్కడ పెరగటం, వృద్ధి అనేటువంటిది ఆగిపోతుందో అక్కడ సమస్తం కూడా నష్టం కనబడుతుంది కదా. భక్తి జీవితంలో పెరగవలసిన మనము ఆగిపోతే ఎంత నష్టం కలుగుతుంది అంటే అది నేనేమి చెప్పాల్సిన అక్కర్లేదు కదా, మనకందరికీ బాగా తెలుసు. భక్తి వృద్ధి ఎక్కడ ఆగిపోతుందో అక్కడ భక్తి లేనటువంటిది వృద్ధి చెందుతుంది, భక్తిహీనత వృద్ధి చెందుతుంది. క్రైస్తవుల కుటుంబాలలో అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారి కుటుంబాలు శాంతిగా ఉండడానికి బదులు అశాంతిగా ఉన్నాయి అంటే కారణం ఏమిటి? భక్తి నిలిచిపోవడమే అని మనం గుర్తుంచుకోవాలి. ఒకరికి చెప్పవలసిన వారు కూడా ఇంకా మరొకరి చేత చెప్పించుకుంటున్నారు అని అంటే వృద్ధి ఆగిపోయింది అని అర్థం. ఆసక్తి ఆగిపోయింది, పట్టుదల ఆగిపోయింది. వేటి విషయాల్లో మనం వృద్ధి చెందవలనో వాటి విషయాల్లో మనం వృద్ధి చెందకపోగా దిగిపోతున్నాం అనే సంగతి మనకు బాగా అర్థమవుతుంది కదా. కొన్ని దినములలో 40 దినాల వ్యవధిని మనం చూడగా ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన పరమునకు వెళ్ళే సమయానికి 40 దినాలు. 40 దినములలో యాకోబు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆ తర్వాత ప్రార్థించు వారిలో ఒకటిగా కనిపిస్తున్నాడు అని అంటే ఎంత వృద్ధి చెందాడండి, ఎంత వృద్ధి చెందాడు. కొద్ది కాలములోనే అతడు యెరూషలేములోని సంఘమునకు గొప్పవాడుగా లేక పెద్దవాడుగా కనిపిస్తున్నాడు అని అంటే ఎంత వృద్ధి చెందాడో మనకు అర్థమవుతుంది. మన పిల్లలు ఎదుగుతుంటే మనకు సంతోషం, మన పిల్లలు ఆర్థికంగా వృద్ధి చెందుతుంటే మనకు సంతోషం, మన పిల్లలు అన్ని విషయాల్లో భౌతికంగా రాణిస్తూ ఉంటే మనకు సంతోషం. మరి భక్తి జీవితంలో మనం రాణిస్తుంటేనే కదా, భక్తి జీవితంలో మనం వృద్ధి చెందుతూ ఉంటేనే కదా దేవునికి కూడా సంతోషం. కనుక మనల్ని మనం పరీక్షించుకోవలసిన అవసరం ఉన్నది. భక్తి జీవితంలో ఏ స్థాయిలో ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవలసిన అవసరం ఉంది అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం.
ఈ యాకోబు ఈ పత్రికను రాసినాడు. ఇందులో 5 అధ్యాయాలు మనకు కనబడుతున్నాయి. ఈ 5 అధ్యాయాలను మనము చూడగా ఈ 5 అధ్యాయాల్లో ఉన్నటువంటి సారం ఏమిటో మనకు వివరంగా కనబడుతుంది. ఈ 5 అధ్యాయాల్లో ఉన్నటువంటి సారం ఏమిటి అంటే చూడండి, యాకోబు పత్రిక మొదటి అధ్యాయమునందు మనం చూడగా, యాకోబు పత్రిక మొదటి అధ్యాయమునందు భక్తి జీవితం శ్రమలను అనుభవిస్తుంది అనే సంగతిని ఆయన గుర్తు చేశాడు. మొదటి అధ్యాయము 1-18 వచనాల వరకు చూడగా భక్తి జీవితంలో ఉన్నటువంటి శ్రమలను గురించి ఆయన ప్రస్తావించాడు. ఇక భక్తి జీవితంలో మన క్రియలను గురించి 19వ వచనం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం మొదలుకొని 2వ అధ్యాయం 26 దాకా మొత్తం అధ్యాయం అంతా కూడా మనం అనుసరించవలసిన, ప్రవర్తించవలసిన, నడుచుకునవలసిన జీవన విధానమును గురించి ఆయన రాశాడు. అంటే భక్తి అంటే కేవలం విశ్వాసము మాత్రమే కాదు, భక్తి అనగా క్రియలను కూడా బయలుపరచాలి అన్నాడు. విశ్వాసము బయలుపరచబడాలి అంటే అది క్రియల రూపంలో బయలుపరచబడాలి అని రాశాడు. కాబట్టి భక్తి జీవితానికి శ్రమలు ఉన్నాయి, భక్తి జీవితానికి ప్రవర్తన కూడా ఉంది, లేకపోతే కనుక భక్తి జీవితం బయటపడదు. అలాగే భక్తి జీవితానికి జ్ఞానము కావాలి అనే సంగతిని 3వ అధ్యాయంలో ఆయన రాశాడు. భక్తి జీవితానికి వినయము కావాలి అనే సంగతిని 4వ అధ్యాయంలో రాశాడు. భక్తి జీవితానికి సహనం కావాలి, ప్రార్థన కావాలి, ప్రేమ కావాలి అనే సంగతులను 5వ అధ్యాయమందు ఆయన వ్రాసుకున్నాడు. కాబట్టి ఈ విధంగా తన పత్రికను ఆయన రాయడానికి గల కారణం ఏమిటి అనంటే, భక్తి అనేటువంటిది కేవలము ప్రదర్శించడానికి మాత్రమే కాదు, దానికి ప్రవర్తన కూడా ఉండాలి. భక్తికి సహనం ఉండాలి, భక్తికి శ్రమలు ఉంటాయి కాబట్టి సహనం ఉండాలి, భక్తికి విశ్వాసం ఉంది కాబట్టి క్రియలు కూడా ఉండాలి, భక్తికి సహనం కూడా ఉండాలి అని మరొక కోణాన్ని 3వ అధ్యాయంలో రాశారు. భక్తికి వినయం ఉండాలి, దీనత్వం ఉండాలనే సంగతిని ప్రస్తావించారు. భక్తికి ప్రేమ అలాగే ప్రార్థన ఉండాలి అనే సంగతిని 5వ అధ్యాయంలో ఆయన ప్రస్తావించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంచేతనే ఈ ఉద్దేశం చేత ఆయన ఈ పత్రికను రాయగలిగినాడు. ప్రియులారా, ఒక వ్యక్తి సాధారణమైనటువంటి వాడు, ప్రభువు పరలోకానికి వెళ్ళేంత వరకు ఆయన విశ్వాసం ఉంచినటువంటి వాడు, మరి ఆయన విశ్వాసం ఉంచినటువంటి పేతురుతో సమానంగా దీటుగా పత్రిక రాశాడా? ఈ పత్రికలో మనకు కనిపించేది వేదాంతం ఏమి కనిపించదు. ఈ పత్రికలో మనకు కనిపించేదంతా కూడా అనుదిన జీవితంలో ప్రవర్తించవలసిన విషయాలని దేవుని వాక్యం అంటే యాకోబు రాశాడు. పేతురు రాసినాడు, ప్రభుతో కూడా ఉన్నాడు కాబట్టి. పౌలు రాశాడు, గొప్ప వేదాంతి, బాగా చదువుకున్నవాడు కాబట్టి. యోహాను రాశాడు, ఆయనతో కూడా ఉన్నాడు. ఆయనను ప్రేమ అపోస్తులని అంటారు. సువార్తను రాశాడు, మిగతా 3 పత్రికలను, ప్రకటన గ్రంథాన్ని కూడా రాశాడు. కానీ యాకోబు చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, కొద్ది కాలంలో ప్రభు భూమి మీద ఉన్నంత వరకు విశ్వసించలేదు, కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత విశ్వసించి పత్రికలు రాసేవాడుగా అయ్యాడు. అంటే ఎంత వృద్ధి చెందాడు. అసలు వాళ్ళు రాసిన పత్రికలను కూడా మనం చదవలేని స్థితిలో ఉన్నాం, అంతే కదా. వారు రాసిన వాటిని కూడా చదవలేని స్థితిలో ఉన్నాం. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. కాబట్టి మన భక్తిని పరీక్షించుకోవడం అది మనకు మంచిది. భక్తిలో వృద్ధి చెందుతున్నామా, దిగిపోతూ ఉన్నామా, జారిపోతూ ఉన్నామా, వృద్ధి చెందుతూ ఉన్నామా అనేటువంటిది గ్రహించవలసినటువంటి విషయం. మొదటి అధ్యాయంలోనికి వద్దాం. ఇప్పుడు యాకోబు పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదివాము. మరొకసారి ఆ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్ని దేశముల యందు చెదరివిన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయను. ఎవరికి రాశాడు ఈయన? 12 గోత్రముల వారంటే ఎవరు? ఇశ్రాయేలును
ప్రధానంగా తన దృష్టిలో ఉంచుకొని వారికి ఈ పత్రికను రాశాడు. ఇశ్రాయేలీలను దృష్టిలో ఉంచుకొని ప్రధానంగా ఆయన వారికి పత్రికను రాశాడు. ఏమని రాస్తున్నాడు? తనను గురించి ఏమని చెప్పుకుంటున్నాడు? దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడు అని. పౌలు అనగా ఆయన 13 పత్రికలను రాశాడు. నేను యేసుక్రీస్తు దాసుడను, దేవుని దాసుడను అని చెప్పుకున్నాడు. బైబిల్ గ్రంథాన్ని, క్రొత్త నిబంధనను సగం రాసినటువంటి వాడు నేను దేవుని దాసుడను అని చెప్పుకున్నాడు. ఇక అంతకంటే మించి ఏమి చెప్పుకోలేదు. ఆ మాత్రం చెప్పుకోవడంలోనే తాను సంతోషించాడు. నేను దేవుని దాసుడను అని చెప్పుకోవడానికి మాత్రమే సంతోషించాడు. కాబట్టి మరి మనము ఇంకా ఎక్కువగా మనల్ని మనం పొగడుకొనకూడదు, సొంతంగా పొగడుకొనకూడదు, ఇతరుల చేత కూడా పొగిడించుకొనకూడదు. మనకు ఈ గొప్ప టైటిల్స్ అని అంటారే, అనగా ఈ గొప్ప పేర్లు అవి మనకు అక్కరలేదు. ఈ గొప్ప బిరుదులు మనకు అక్కర లేదు. మనం ఎవరు అంటే మనం ప్రభు యొక్క దాసులు, ప్రభు యొక్క దాసులు. మనము దేవునికి మనకు మధ్య కొన్ని సంబంధాలు ఉన్నాయి. ఆయన యజమానుడైతే మనము శిష్యులం, ఆయన గురువు అయితే మనం శిష్యులం. అలాగే ఆయన వల్లి అయితే మనము తీగలం. మనము ఆయనకు స్నేహితులం అని కూడా ఆయన అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ సంబంధాలు చెప్పబడ్డాయి. ఆయన మనలను స్నేహితులను, తన శిష్యులను స్నేహితులు అని ఆయన పిలిచాడు. ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అంత దూరం వెళ్ళాల్సిన అక్కర్లేదు. కానీ దాసుడు అని పిలిపించుకుంటే చాలు. అది కూడా బలానమ్మకమైన దాసుడా అని పిలిపించుకుంటే ఇక అంతకంటే మించిన బిరుదు మరొకటి లేనే లేదు. కాబట్టి లోకంలో మనం ప్రస్తుతం చూస్తున్నట్లుగా రకరకాలైనటువంటి ఈ పొగడ్తలు, బిరుదులు మనకు అక్కర్లేదు అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తనను గురించి తాను ఏమీ పొగడుకోలేదు. నేను బోధకుడను, ప్రభువుడను మీరు అన్నట్టుగా కరెక్టే అని అన్నాడు. అసలు ఎంతైనా చెప్పుకోవలసినటువంటి వాడు తనను గురించి ఏమి చెప్పుకొనకపోగా, ఏమాత్రం అవసరం లేకపోయినా కానీ చాలా పొడవాటి పేర్లు, బిరుదులు పెట్టుకోవడం అనేటువంటిది తగింది కాదు. సరే, యాకోబు తనను గూర్చి నేను దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దాసుడను అని అన్నాడు. పౌలు 1:19 అన్నాడు గలతీ పత్రిక, ప్రభు యొక్క సహోదరుని చూచితిని అని అన్నాడు. ఎవరు ప్రభు యొక్క సహోదరుడు? యాకోబు. నేను ప్రభు సహోదరుడను అని తాను చెప్పుకోవచ్చు కదా, కానీ అట్లా చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. బహుశా సిగ్గుపడవలసి వచ్చు. బహుశా తాను సిగ్గుపడ్డాడో ఏమో. అంటే సిగ్గుపడ్డం అంటే తనను తాను ఖిన్నుడైనాడేమో. తనను తాను నేను ప్రభు యొక్క సహోదరుని చెప్పుకోవడానికి యోగ్యుడను కాను అని అనుకున్నాడు ఏమో. నిజమే, భక్తి జీవితం వేరు, బంధుత్వం వేరు. కాబట్టి ఇతడు భక్తి జీవితాన్ని గురించి మాత్రమే ప్రస్తావించుచు ఉన్నాడు. నేను యేసుక్రీస్తు ప్రభువునకు దాసుడను, అంతే. ఆయనకు సహోదరుడను ఇవన్నీ కాదు. నేను యేసుక్రీస్తు ప్రభువునకు దాసుడను. అసలు దాసుడు అంటే అర్థం ఏంటి అని అనగా, దాసుడు అంటే లేక బానిస అని చెప్పుకున్నాం కదా. దాసుడు, బానిస అంటే అర్థం ఏంటంటే మరొక వ్యక్తి నుంచి, మరొక యజమానుడి నుంచి ఇంకొక యజమానుడు కొనుక్కుంటే అతడు బానిస అవుతాడు. తనను తాను అమ్ముకుంటే అతడు బానిస అవుతాడు. మొట్టమొదటిగా ఒక వ్యక్తి తనను తాను అమ్మేసుకుంటాడు, అట్టివాడు బానిస. ఆ తర్వాత ఈ బానిసలను ఆ కాలమందు కొనుక్కునేటువంటి వాడు, ఇంట్లో పని చేసుకోవడానికి కొనుక్కునేటువంటి వాడు. ఇక బానిస యొక్క బ్రతికి ఎలాంటిది అని అంటే, ఆ దాసుని యొక్క బ్రతికి ఎలాంటిది అంటే, అతడు తన సమస్తం నిమిత్తమై యజమానుడి మీదనే ఆధారపడాలి. కాసింత భోజనం కావాలన్నా అది యజమానుడి మీదనే ఆధారపడాలి. తనకు తానుగా స్వతంత్రునిగా వ్యవహరించడానికి వీలు లేదు. అది బానిసత్వం. అలాగే తన మనస్సు నిండా తన యజమానుడే ఉండాలి, ఇంక మరొకరు ఉండడానికి లేదా తానైనా ఉండడానికి వీలు లేదు. తనను కొన్నవాడు మాత్రమే తన మనస్సు నిండా ఉండాలి, ఇంక ఇతరులు ఉండటానికి వీలు కానే కాదు. తన ఆలోచనలన్నీ కూడా యజమానునికి సరిపోయినవిగా ఉండాలి.
అంటే యజమానుడి మనస్సు తన మనస్సులో ఉండాలి. ఒక మాట చెప్పాలంటే కనిపించేది తానే కానీ లోపల ఉన్నది మాత్రం ఎవరు? యజమానుడే ఉండి తీరాలి. అది దాసుడు అంటే. అంటే తన మాట దాసుని మాట, యజమానుని మాటకు ఉండాలి. దాసుని మాట యజమానుని మాటకు ఉండాలి. దాసుని క్రియలు యజమానుని క్రియలుగా కనిపించాలి. దాసుని సమస్తము యావత్తు కూడా అది యజమానుడిదిగా ఉండాలి. అలాగున సమర్పించుకున్నారు కాబట్టి వారు అట్లా పిలుచుకున్నారు, నేను యేసుక్రీస్తునకు దాసుడను అని. రోమా పత్రిక 7వ అధ్యాయం 14 వచనం చూద్దాం. రోమా పత్రిక 7వ అధ్యాయం 14 వచనం, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధిని. నేను పాపానికి అమ్మబడిన వాడు, నేను అమ్ముడు పోయాను, పాపమునకు అమ్ముడు పోయాను. కాబట్టి పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడే. పాపానికి అమ్ముడు పోయిన వాడు అంటే పాపమును తన యజమానిగా కలిగిన వాడు. కాబట్టి తాను పాపమునకు దాసుడే. నన్ను ఎవడు విడిపిస్తాడు అని అన్నాడు. ఈ దాసుడు ఆ బాధను అనుభవించలేక, ఈ దాసుడు ఆ దాసత్వాన్ని అనుభవించలేక నన్ను ఎవడు విడిపిస్తాడు అని కేకలేశాడు. ఆ తర్వాత తానే రాశాడు. ఏమని రాశాడు అంటే రోమాపత్రిక 8వ అధ్యాయం, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను రక్షించను అన్నాడు. నన్ను ఆయనే రక్షించినాడు. జీవమునిచ్చు ఆత్మ నన్ను రక్షించను. ఆ నియమము పాప మరణముల నియమం నుండి నన్ను రక్షించను అని అన్నాడు. కాబట్టి పాపానికి అమ్మబడినటువంటి వాడను అని పౌలు చెప్పుకున్నాడు కదా, అమ్మబడినవాడు. ఇక్కడ మరొక మాట కనిపిస్తుంది. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచండి అని. మీరు మీ సొత్తు కారు అన్నారు. ఇక అమ్మబడిన తర్వాత ఎవరెవరి సొత్తు? నేను పాపమునకు అమ్మబడ్డాను అని అంటే ఇక మీదటి నేను నా సొత్తు కాదు, నేను పాపము యొక్క సొత్తు అని తనకై తానే చెప్పుకుంటూ ఉన్నాడు కదా. ఆ తదుపరి నేను కొనబడిన వాడను, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని అన్నాడు. కొరింథీయులకు రాస్తూ పౌలు మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఆ మాటను అర్థం చేసుకోవాలి అంటే 9వ వచనానికి వెళ్ళాలి. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనానికి వెళ్ళాలి. ఈ మాటను 19వ మాటను అర్థం చేసుకోవాలి అని అంటే 9వ వచనానికి మనం వెళ్ళాలి. ఏముంది అక్కడ 9వ వచనములో? అన్యాయస్తులు దేవరాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకండి, జారుడైనను వ్యభిచారుడైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు. నేడు కనిపించేటువంటి సకల దుష్టత్వం ఆనాడే ఉండింది. కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని గురించి పౌలు రాశాడు. మీరందరూ కాదు, మీలో కొందరు అట్టివారై ఉంటుంది. ఇప్పుడు 6వ అధ్యాయం 19వ వచనానికి వస్తే 20వ వచనంలో మీరు మీ సొత్తు కారు అన్నాడు. 6:20 మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన. మీరు మీ సొత్తు కారు అంటే దాని అర్థం మీరు కారు, మీరు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏమిటా విలువ? వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత కాదు, అమూల్యమైన గొర్రెపిల్ల వంటి రక్తం చేత, క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడితేనని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మిమ్మల్ని ఒక ఆయన కొన్నాడు. దేంతో కొన్నాడు? తన రక్తం ఇచ్చి కొన్నాడు. అది అమూల్యం. ఇంత అని వెల కట్టడానికి వీలు లేదు. అంత అమూల్యమును చెల్లించి రక్షకుడు మిమ్మల్ని కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. కాబట్టి మీ దేహంతో దేవుణ్ణి మహిమ
పరచండి అని అన్నాడు. దాసుడు అంటే కొనబడినవాడు. ఇంతకుముందు తాను పాపానికి అమ్మబడి దాసత్వంలో బతికాడు. ఇప్పుడు క్రీస్తు యేసు తన స్వరక్తం ఇచ్చి అతన్ని కొన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరి దాసుడు అయ్యాడు? యేసు క్రీస్తు దాసుడు అయ్యాడు. విశ్వసించిన మనమందరం కూడా ఆయనకు ఏమవుతాం? అంతే, దాసులమే. విశ్వసించిన మనమందరం కూడా ఆయనకు దాసులమే. ఇప్పుడు ఏం చెప్పుకున్నామంటే దాసుని మనస్సు యజమానుడి మనస్సుగా ఉండాలి. దాసుని మనస్సు నిండా యజమానుడు ఉండాలి. దాసుడి మనస్సు నిండా యజమానుడు ఉండాలి. కానీ విచిత్రమైన సంగతి ఏమిటి అని అంటే, మనం స్వతంత్రమయ్యాము అని అనుకుంటూ ఉన్నాము, పాపం నుంచి విడిపించబడ్డాం అని అనుకుంటున్నాము. క్రొత్త యజమానికి మాత్రం మనం లోబడట్లేదు. మనం కొత్త యజమానుడికి లోబడట్లేదు. ఇంకా ఒకవేళ చెప్పుకోవలసి వస్తే పాతోడి మీదనే మనసు ఎక్కువగా ఉంది. పాతవాడి మీదనే మనస్సు ఎక్కువగా ఉంది. కొత్తవాడు గిట్టట్లేదు మనకు. కొత్తవాని పద్ధతులు నచ్చట్లేదు మనకి. లేక ఈ కొత్త యజమాని విడిపించినవాడు, మనమేమి ఖర్చు పెట్టకుండా మనల్ని విడిపించినవాడు, స్వాతంత్రాన్ని ఇచ్చినవాడు, అట్టివాని మనస్సు మనకు నచ్చట్లేదు. మనం మరలా తిరిగి పాత వాసనని ఇష్టపడుతున్నాం. ఏమండి, మనలో చాలామందిని 199 మంది ఆయనకు లోబడకపోవడానికి కారణం ఏమిటి అని అంటే, మొదటి నుంచి ఇష్టానుసారంగా జీవించిన జీవితం, మొదటి నుంచి ఇష్టానుసారంగా ఆలోచించిన మనస్సు, మొదటి నుంచి నాకు నేనే రాజును అని అనుకునేటువంటి మనస్తత్వం, నేను ఎవరికి లోబడను అనే విధమైన మనస్తత్వం, ఏదో దేవునికి లోబడుచున్నట్లుగా కనిపించినను అది కేవలం పైకి చూచుటకు మాత్రమే కానీ సంపూర్ణ విశ్వాసంతో మాత్రం, విధేయతతో మాత్రం కాదు. అట్టి మనస్తత్వాన్ని చూస్తూ ఉన్నాం. గనుక మనం ఇష్టపడట్లేదు. బాల్యము నుంచి కూడా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించినటువంటి మనం ఇప్పుడు ఆయనకు లోపడానికి ఇష్టపడట్లేదు. బాల్యము నుంచి స్వతహాగా జీవించినటువంటి మనము లోబడుట అనే మాట ఇష్టపడట్లేదు. ఒక చిన్న మాట ఉదాహరణగా చెప్తాను. కుటుంబ జీవితంలో, వివాహమైన తరువాత కుటుంబ జీవితంలో ఇబ్బందులు రావడానికి గల కారణం ఏంటి అంటే ఏమీ లేదు. అంతవరకు తన ఇంటి దగ్గర స్వతంత్రంగా పెరిగిన అమ్మాయి ఇక్కడ కూడా తాను స్వతంత్రంగానే బ్రతకాలి. ఇంటి దగ్గర తన అధికారాన్ని చెలాయించిన అమ్మాయి, తన మాట నెగ్గించుకున్న అమ్మాయి, భర్త దగ్గర కూడా తానే తన మాట నెగ్గించుకోవాలి అనేటువంటి ఘర్షణే కదా పోరాటానికి కారణం. ఆ తత్వమే కదా ఘర్షణకు కారణం. అలాగే ఇంతకుముందు తాను ఏ విధంగా జీవించినా ఇక మీదట తాను ప్రేమించవలసిన మనిషి ఒకరున్నారు అనే సంగతిని భర్త ఎరిగి తన ప్రేమనంతటిని ఆమెకు మాత్రమే ఆపాదించితే ఎంత బాగుండు. అట్లా కాదు, తాను తన ఇష్టంగా బతకవచ్చు అనేటువంటి భావనే కదా కుటుంబాలలో కలతలకు కారణం. సరిగ్గా ఇది భక్తి జీవితాన్ని కూడా అతుకుతుంది. ఏ విధంగా అతుకుతుంది అంటే, మనము మన పాత మనస్తత్వాన్ని పోగొట్టుకోలేదు. అది చావట్లేదు. పేతురు ఈ మాట అన్నాడు. ఏమన్నాడంటే, మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు తాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనంలో మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అలరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతల విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుటకు గతించిన కాలం చాలు అన్నాడు. చాలు అంటే అర్థం ఏంటి? చాలంటే చెప్పలేకపోయినా అర్థమవుతుంది కదా. చాలు అంటే ఇక వద్దు, వాటి జోలికి మనము పోకూడదు, ఇక వద్దు. చాలంటే స్టాప్ అని అర్థం. పేతురు చాలు అన్నాడు. పౌలు ఏమన్నాడంటే చచ్చాను అని అన్నాడు. పేతురు ఇక చాలివి అని అన్నాడు. పౌలు నేను వాటికి చచ్చాను అన్నాడు. నేను చచ్చిపోయాను అన్నాడు.
గలతీ 2:20లో ఉన్నటువంటి భావన అదే. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అనగా క్రీస్తుతో సిలువ వేయబడిన వాడు చనిపోయినటువంటి వాడు. సిలువ వేయబడిన ఏ వ్యక్తి కూడా బతకటం సాధ్యము కాదు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను ఉపమాన రీతిగా చెప్పాడు. నేను చనిపోయినా అన్నాడు. పేతురు చాలు అన్నాడు. పౌలు ఏమన్నాడు? నేను చచ్చాను అన్నాడు. చచ్చిపోయాను అన్నాడు. నేను చనిపోయాను అన్నాడు. ఇక వాటికి నాకు నేను మరణించినాను అన్నాడు. ఆ తర్వాత ఆయన పలికిన మాట, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. కాబట్టి నన్ను చూసిన వాడు ఇక మీదట పౌలు అని అనుకోరు. నన్ను చూసిన వారు ఏమనుకుంటారు? క్రీస్తు అనుకోరు. కాబట్టి అన్ని జనులు దేవత అనుకున్నారు ఆయనను చూచి. విశ్వాసులు దేవదూత అని అనుకున్నారు ఆయనను చూచి. కాబట్టి పౌలు తన జీవన విధానాన్ని పూర్తిగా మార్చేసుకున్నాడు. అంటే తనను తాను సంపూర్ణంగా ప్రభువైన యేసుక్రీస్తునకు అప్పగించుకున్నాడు, దేవునికి సమర్పించుకున్నాడు. ఇక నేను కాను క్రీస్తు నా యందు జీవించుతున్నాడు అన్నాడు. ప్రియులారా, పేతురు జీవితంలో కొంచెం 1-2 సార్లు తప్పులు కనిపిస్తాయి. పౌలు పట్టుకున్నాడు ఆయన. సరే, ఎప్పుడైనా ఒకవేళ మనం ఇలా ఉండటం సాధ్యం కాదు అనేటువంటి ఆలోచన మనకు వస్తుందేమో అని అర్థమైంది మాట. యేసుక్రీస్తు ప్రభువులాగా బ్రతకడం మన వల్ల కాదు, అది మనకు సాధ్యం కాదు, మన మనుషులం కదా అని అనుకుంటామేమో అనే ఉద్దేశం చేత అట్లా అనుకోవడానికి వీలు లేకుండా ఒక మనిషిని ప్రభు మనకు మాదిరిగా చూపించాడు. అతని పేరు పౌలు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము అని అన్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నా. ఎంత మాట అన్నాడు ఆయన! ఎంత ధైర్యం కావాలి! ఆయనతో పాటు తిరిగినటువంటి 12 మంది శిష్యులు ఆ మాట అనలేకపోయారు. అంత మాత్రం చేత వారిని తక్కువ చేయట్లేదు. కానీ తన నోరు తెరచి చెరిగిపోయినటువంటి మాట రాశాడు. నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఇక జీవించేవాడు నేను కానని. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, ఇక మీదట మీరు నన్ను పోలి నడుచుకుంటే చాలు అని అన్నాడు. అంతగా చెప్పగలిగినాడు అని అంటే ఎస్, అట్టి జీవితాన్ని జీవించినాడు, మనకు మాదిరిని చూపించగలిగాడు. మనం ఉండలేవులే అని అనుకోవటం అనేటువంటిది ఏమిటంటే అదొక సాకు మాత్రమే, కానీ ఉండగలము అని పౌలు జీవితం ద్వారా గ్రహించగలవచ్చు. ప్రియులారా, దాసులమైతే ఉండగలం, స్వతంత్రం అనుకుంటే ఉండలేము. అర్థమైందా? నేను యేసుక్రీస్తునకు దాసు. ఏమండి, ఆయన ఏం తినకుండా మనల్ని అడ్డగిస్తున్నాడండి ఆయన మాట వినకపోవటానికి. ఆయన ఏం తినకుండా మనల్ని అడ్డగిస్తూ ఉన్నాడు, ఆయన ఏం చేయకుండా మనల్ని అడ్డగిస్తున్నాడు. అవునా? మన ఆలోచనలు ఆయనకు చెరపట్టబడితే చాలు. ఆయన ఏం అడ్డగించాడు? సక్రమంగా జరిగించుకోకుండా ఏం అడ్డగించాడు? మన జీవితంలోని ప్రతి అవసరతను, మన జీవితంలోని ప్రతి ఆశను నెరవేర్చుకోవటానికి సక్రమమైన మార్గాన్ని ఆయన ఏర్పాటు చేసి ఉంచాడు కదా. ఏదైనా కానివ్వండి కాక. ఇంకెందుకు మనం ఆయనకు లోబడట్లేదు అంటే తప్పిపోవడానికి, అంటే దారి తప్పడానికి, యజమానునికి అవిధేయత చూపించడానికి సరిగ్గా మనకు దేవుని వాక్యంలో కనిపించేటువంటి ఒక విషయం ఏంటంటే అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదవాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో రాయబడినటువంటి మాట ఏమనుంది అక్కడ? ప్రతివాడు స్వకీయమైన దురాశల చేత, ఏమండి, ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఒకడు క్రీస్తునకు లోబడకపోవడానికి, విశ్వసించినప్పటికీ కూడా క్రీస్తునకు లోబడకపోవడానికి, విశ్వాసం లేనివాడు ఎటు లోబడడు, విశ్వసించినను క్రీస్తుకు లోబడకపోవడానికి గల కారణం ఏమిటంటే ప్రతివాడు స్వకీయమైన దురాశ, సొంత దురాశ. ఆశ కాదు, ఏంటది? దురాశ. ఈ దురాశ చేత ఏమవుతున్నాడు మనిషి అంటే, దురాశ మనిషిని ఏం చేస్తుంది? ఈడ్చుకొని వెళ్తుందంటే ఎవరు బలవంతులు? ఈడ్చుకొని వెళ్ళేవారే కదా బలవంతులు.
ఈడ్చుకుని వెళ్తున్నారంటే ఈడ్చుకుని వెళ్ళేవారు బలవంతులు. దురాశ మనిషిని ఈడ్చుకుని వెళ్తుంది. ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఈడుబడి, ఈడ్చబట్ట మాత్రమే కాదు, ఇంకేంటి, మరలు కొల్పబడి. మరలు అనగా భ్రమలు కొల్పబడి, మరలు కొల్పబడి, శోధించబడును అనే మాట శోధించబడును. దాసుడైతే ఇది అసాధ్యం. స్వతంత్రుడను అనుకున్నాడు కాబట్టి దురాశ ఏం చేసింది, మనిషిని ఈడ్చుకుంది. అసలు నువ్వు ఇంకొక యజమానికి దాసుడు అయితే నిన్ను ఈడ్చుకొనగలిగిన వారెవరు? నిన్ను తీసుకుని వెళ్ళగలిగిన వారెవరు? లేదు. ఎందుకంటే ఎవరితో పోరాడాల్సి ఉంటుంది? యజమానితో, అతని యజమానితో పోరాడాల్సి ఉంటుంది. కాబట్టి నీ జోలికి ఎవరు రారు. నువ్వెప్పుడు స్వతంత్రుడని అనుకుంటావో నీ జోలికి వస్తారు. ఈడ్చుకొని వెళ్తుంది, దురాశ ఈడ్చుకుని వెళ్తుంది, మరలు కోల్పబడుతుంది. కాబట్టి విశ్వసించినప్పటికీ ఈ స్వకీయ దురాశలు ఉన్నాయి. విశ్వాసుల్లో కూడా ఉంటాయా? అసలు ఆయన రాసింది ఎవరికి? చెదిరిపోయిన 12 గోత్రీకులకు రాశారు, విశ్వాసులకు రాశారు. స్వకీయ దురాశలు ఉంటాయా? ఉంటాయి, నిశ్చయంగా తప్పనిసరిగా ఉంటాయి. వాటి చేత ఈడవబడి, మరలు కలుపబడి మనుషులు ప్రవర్తిస్తున్న హేతువు చేత క్రీస్తునకు సంపూర్ణ దాసులు కాకపోవచ్చు. కానీ ప్రభువు తనకు కనిపించదు. యాకోబు ఆయనకు దాసులు, యాకోబు ఆయనకు దాసులు. యాకోబు మనస్తత్వం ఆయన మాటల్లో, ఆ మాటకు వస్తే ప్రతి మనిషి యొక్క మనస్తత్వం వారి మాటల్లో మనకు కనిపిస్తుంది. ఈ 5 అధ్యాయాల్లో యాకోబు మాటలు కనిపిస్తాయి. ఎంతగా ప్రభావితం అయ్యాడు అనంటే భక్తి జీవితంలో అంతగా వృద్ధి చెందినట్లు మనం చూడగలవచ్చు. నేను యేసుక్రీస్తు దాసుడను అని అంటూ ఇంకా రాశాడు, అన్ని దేశములందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి, అన్య దేశముల యందు చెదరిన వారికి శుభమని చెప్పి 12 గోత్రాల కంట అందరికని ఎందుకు రాయకూడదు? 12 గోత్రాలకని ఎందుకు రాశాడు? అపోస్తల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం, అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం, అపోస్తల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనం. మన 12 గోత్రముల వారు ఎడతెక్క దివారాత్రులు దేవుని సేవించుచు అగ్రిప్పరాజు ఎదుట పౌలు నిలిచి మాట్లాడుతూ మన 12 గోత్రాలు అని, మన 12 గోత్రముల వారు, వారి నిరీక్షణ, వారి కోసమే బంధకాల్లో ఉన్నాను అని అంటాడు. మనకి ఇక్కడ అర్థం కావాల్సిన సంగతి ఏమిటంటే 12 గోత్రముల వారు యాకోబు యొక్క స్వకీయులు, యాకోబు యొక్క స్వకీయులు, సొంత వారు, తన బంధువులు, తన రక్త సంబంధికులు. 12 గోత్రముల వారు తనవారు. పౌలు 12 గోత్రముల వారిని ప్రస్తావించాడు. నా వారు ఇశ్రాయేలందరూ రక్షణ పొందాలన్న ఆశ, నా హృదయాభిలాష, నేను దేవునికి చేయు ప్రార్థన అన్నాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం నందు ఆ సంగతి మనకు కనబడుతుంది. నా హృదయాభిలాష, వారి కోసమై నేను దేవునికి ప్రార్థన చేయుచున్నాను, వారు రక్షణ పొందాలి, వారు రక్షణ పొందాలి. 9వ అధ్యాయంలో మాట చెప్పాడు, వారు రక్షణ పొందాలి అనేటువంటిది నా హృదయాభిలాష, నా ఆశ. వారు నా దేహ సంబంధులు, నా రక్త సంబంధులు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. విశ్వసించిన ప్రతి మనిషి మొట్టమొదట ఎవరి మీద ఆశ కలిగి ఉండాలి? ఎవరు రక్షణ పొందాలని ఆశ కలిగి ఉండాలి? తన సొంత వారు, తన ఇంటి వారు. మొదట యెరూషలేము, ఆ తర్వాత యూదయ సమరయ, ఆ తర్వాతనే బోధిగంధ. మొదట తనవారు. ఆ సేన దయ్యం పట్టిన వాడు బాగుపడ్డాక, అయ్యా నీ వెంట వస్తానన్నాడు. నా వెంట రావటం కుదరదు బాబు, నువ్వు మొదట నీ ఇంటికి వెళ్ళు, మొదట నీ ఇంటికి వెళ్ళు. అక్కడ
నీ ఇంటి వారికి ప్రభు చేసిన కార్యాలు చెప్పు, నీ ఇంటి వారికి నువ్వు సాక్షార్థంగా కనిపించాలి అని అన్నాడు. నీ ఇంటి వారికి, ఇంటి వారం కదా, అసలు సాక్ష్యం ఎక్కడ ఉండాలి? ఇంటి వారి దగ్గర ఉండాలి. అసలు సాక్ష్యం ఇంటి వారి దగ్గర ఉండాలి. భార్య సాక్ష్యం భర్త, భర్త సాక్ష్యం భార్య, పిల్లల సాక్ష్యం తల్లిదండ్రులు, తల్లిదండ్రుల సాక్ష్యం పిల్లలు, ఇంటి సాక్ష్యం గొప్ప సాక్ష్యం. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించు. ఈ భూమి మీద నోవహు అంత, అర్థమైంది మాట, ఈ భూమి మీద నోవహు అంత విఫలుడైన బోధకుడు కనిపించాడు. అర్థమైంది అన్నమాట. ఈ భూమి మీద నోవహు అంత విఫలుడైన బోధకుడు కనిపించాడు. ఆయన ఒక తరానికంతటికి కూడా సువార్తను ప్రకటించాడు. కానీ ఒక్కడు కూడా రక్షణ పొందలేదు. చాలా విచిత్రమైన విషయం. అన్ని సంవత్సరాలు సువార్త చెప్తే ఒక్కడు కూడా రక్షణ పొందలేదు. మనమైతే ఏం చెప్తాం తెలుసా? అసలు నోవహు దేవుడు నిన్ను సేవకు పిలిచాడా అని అంటాం. నోవహు పిలుపును ప్రశ్నిస్తాం, నోవహు భక్తిని ప్రశ్నిస్తాం, నోవహు బోధను ప్రశ్నిస్తాం. కానీ నోవహు యొక్క గొప్ప ఉదాహరణ ఏంటంటే, ఇతరులను సంపాదించుకొనలేకపోయినా తన సొంత వారిని మాత్రం పోగొట్టుకొనలేదు. దేవునికి స్తోత్రం కలుగును. అంతకంటే మించింది ఏముందండి? మందిని సంపాదించుకొని తన వారిని పోగొట్టుకున్న వాళ్ళని చాలా మందిని చూడగలుగుతున్నాను. కానీ మందిని సంపాదించుకోలేకపోయినా తన వారిని మాత్రం పోగొట్టుకోలేదు. ఇక అంతకంటే మించిన భాగ్యం మొదట తనవారు. కాబట్టి భర్తలు విశ్వసించకపోతే వారి కోసం ప్రార్థించవలసిన బాధ్యత భార్య. పేతురు గట్టికి చెప్పాడు, సంసారం కలిగిన వాడు కాబట్టి. వాక్యం లేకుండానే భార్య నడవడి వలన రాబట్టబడవచ్చు. భార్య నడవడి వలన రాబట్టబడవచ్చు. ఏమి లేకుండా? వాక్యం లేకుండా. అంటే వాక్యం లేకుండా ఇది ఎట్లా సాధ్యం? వాక్యం లేకుండానే రక్షణ కార్యం జరుగుతుందంటే ఏమి లేదు. భార్య కనిపించే వాక్యం, వినిపించే వాక్యం ద్వారా కాదు భర్త రక్షణ పొందేది. దేని ద్వారా? కనిపించే వాక్యం ద్వారా. వినిపించేదంటే రేడియో, కనిపించేదంటే టీవీ. అర్థమైందా? వినిపించేది రేడియో, కనిపించేది టీవీ, అంతే కదా. మనకు రేడియోల కాలం పోయింది. ఏమి ఇష్టపడుతున్నాం ఇప్పుడు? అవునా? కాబట్టి భార్య కనిపించే వాక్యం, ఎస్, నాకు ఏదైతే వినిపిస్తుందో అదంతా ఈమెలో కనిపిస్తుంది అని ఎప్పుడైతే భర్త తీర్మానానికి వస్తాడో దాన్ని ఏమంటారంటే వాక్యము లేకుండానే రాబట్టబడవచ్చు. భార్య తన భర్తను సంపాదించుకొనడానికి దేవుడు ఆమెకు అవకాశం ఇచ్చాడు. భార్య తన భర్తను సంపాదించుకొనగలదు, భర్త తన భార్యను సంపాదించుకొనగలదు. మీరు చూడండి, తల్లిదండ్రులు పిల్లలను సంపాదించుకొనలేకపోవచ్చునేమో. ఎందుకంటే మన దగ్గర భక్తిగా పెరిగిన పిల్లలు దాటి వెళ్ళిన తర్వాత ఇష్టానుసారంగా బతుకుతున్నారు. కానీ భర్త తన భార్యను, భార్య తన భర్తను వారు రక్షించుకొన. కొందరి భార్యల నడవడిక చూసిన తర్వాత, అంటే వారి తీరుతెన్నులు చూశాక, ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వారి గయ్యాలితనం చూసిన తర్వాత ఇట్లా అనుకున్నారు. పక్కనున్న పురుషులు ఏమనుకుంటారంటే, నేనైతే నరికి పోగులు పెట్టేవాడిని అని అనుకుంటారు. నేనే కనుక అయి ఉంటే నరికి పోగులు పెట్టేవాడిని అని అనుకుంటారు. అందుకే దేవుడు నీకు ఇవ్వలేదా అని. అర్థమైంది? అందుకే దేవుడు నీ నామను నీకు ఇవ్వలేదు. అతడు సహించేవాడు కాబట్టి దేవుడు అతడు సహించేవాడు కాబట్టి ఆమెను దేవుడు అతనికి ఇచ్చాడు. కొన్నిసార్లు అవతల భర్తల యొక్క ప్రవర్తన చూసి యువతల స్త్రీలు అనుకుంటారు, నేనైతే
అసలు ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని, నేనైతే ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని, లేక నేనైతే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని, ఇంకా నేనైతే చంపేసేదాన్ని అని కూడా అంటాను. కానీ ఆవిడ మాత్రం సహించగలుగుతుంది. కారణం ఏంటి? ఆవిడైతేనే సహించగలుగుతుందని దేవుడు ఆయనను ఈవిడకు జతపరిచాడు. కాబట్టి నువ్వు నీ భర్తను రక్షించగలవు, నువ్వు నీ భార్యను రక్షించగలవు. 12 గోత్రికులు సొంతవారు, దేహ సంబంధులైన నా వారి కోసం అని పౌలు అన్నాడు. పౌలు ఒక ఆఫర్ను దేవుని నుంచి, ఆఫర్ అంటే ఒక అవకాశాన్ని దేవుని నుంచి ఎక్స్పెక్ట్ చేశాడు. అదేంటంటే, ఒకవేళ దేవుడు నాకు ఒక ఆఫర్ ఇచ్చి, పౌలు నీ వాళ్ళంటే నీకు పిచ్చి కదా, ఈ 12 గోత్రాలు అంటే నీకు చాలా ఇష్టం కదా, నీకు ఒక ఆఫర్ ఇస్తుంది, వాళ్ళందరినీ పరలోకం చేరుస్తాను, నువ్వు ఒక్కడివి నరకానికి వెళ్ళాలి అని కనుక షరతు పెడితే అందుకు నేను చాలా సంతోషిస్తాను, నేను ఇష్టం, నా వారందరూ పరలోకం చేరి అందుకు నేను నరకానికి వెళ్ళవలసి వస్తే దానికి నేను సిద్ధం అని అన్నాడు. దేహ సంబంధం అంచేత మనమందరం కూడా మొట్టమొదట మన బంధువులు, మొదట యెరూషలేము, మొదట నువ్వు ఉన్న స్థలం, మొదట నీ ఇల్లు, నేను నా ఇంటి వారు, ఎవడైనా తన ఇంటి వారిని సంరక్షించకపోయినలా ఉంది కదా. కాబట్టి సంరక్షణ అంటే పోషణ, భౌతికంగా అది, కానీ ఆత్మీయంగా ఇది రక్షణ. కాబట్టి గుర్తుంచుకున్నాం, మొదట మనం 12 గోత్రికులు, చెదిరిపోయిన 12 గోత్రముల వారికి శుభమని చెప్పి చెదిరిపోయినారు. ఈ 12 గోత్రముల వారు చెదిరిపోయారు. 12 గోత్రాల వారు, వినండి ఈ మాట, 12 గోత్రాల వారు చెదిరిపోయారంట. దేన్ని బట్టి చెదిరిపోయారు? విశ్వాసం బట్టి, ప్రభువునందు విశ్వసించడం బట్టి చెదిరిపోయారు. విశ్వాసము శ్రమలను తీసుకొచ్చింది కాబట్టి చెదిరిపోయారు. ఇక్కడ చెదిరిపోయారు అనే మాట సులభమే, కానీ అది ఒక ఉపమాన రీతిగా ఆయన చెప్పాడు. ఏంటంటే, మన గంపలో ఉన్నటువంటి విత్తనాలు అవన్నీ కలిసి ఉంటాయి, అవునా? లేక ఆ కాలమందు ఈ కాలమందు అయినా సరే మెట్ట పంటలు వేసేటువంటి విత్తనాలను ఏం చేస్తారంటే ఒక ఒడి కట్టుకొని ఇక్కడ ఆ ఒడిలో వాటిని చల్లుతుంటారు. లేదు, సాళ్ళలో వాటిని విడుస్తుంటారన్నమాట. ఒకవేళ అలాగ చల్లవచ్చు, లేక వాటిని నాటవచ్చు. ఏదేమైతేనేమి ఈ విత్తనాలను ఆ పొలంలో అలాగున చల్లినప్పుడు అవి ఏమవుతాయి? దాని అర్థం ఏంటి? చెదరిపోవుట. అర్థమైందా? ఏమవుతాయి? అవన్నీ చెదిరిపోతాయి, అవన్నీ చెదిరిపోతాయి. ఒకే చోట ఉన్నటువంటి విత్తనాలు అంతవరకు ఇప్పుడు వాటిని అతను ఏం చేశాడు అని అనగా, పొలపు యజమాని లేక ఆ కర్షకుడు వాటిని చెదరగొట్టేసినాడు. ఇప్పుడు అవి ఏమైపోయాయి? చెదిరిపోయాయి. ఎందుకు చెదిరిపోయాయి అంటే ఫలించినట్లుగా చెదిరిపోయాయి. అర్థమైంది మాట? మీరేదో బతుకు తెరువు కోసమని చెదిరిపోయిన వాళ్ళు కాదు, బ్రతుకు తెరువు కోసం చెదిరిపోయిన వాళ్ళు కాదు. ఈ ఊర్లో పనులు లేవు కాబట్టి ఉపాధి కోసం బయటికి వెళ్దాం అని అలాగునే చెదిరిపోయిన వాళ్ళు కాదు. మీరు విశ్వాసమును బట్టి ఫలించినట్లుగా చెదిరిపోయిన వారు. మీరు ఎక్కడ ఉంటారో అక్కడ కూడా మీ విశ్వాసం అనే విత్తనము నాటుబడి మీరు ఫలించినట్లుగా చెదిరిపోయినటువంటి వారు అని వారికి చెదిరిపోయిన ఉద్దేశాన్ని గుర్తు చేస్తూ ఈ మాటను రాశారు. చెదిరిపోయిన విశ్వాసం శుభమని చెప్పి వ్రాయినది అన్నాడు. అలాగూ రాసి మొదటి అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాటలను క్లుప్తంగా నేను మీకు గుర్తు చేస్తాను. 2వ వచనం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనంలో అన్నాడు, ఏమన్నాడు? నా సహోదరుడు అని అన్నాడు. నా సహోదరుడా. 2వ వచనంలో నా సహోదరుడా. అలాగే 16వ వచనంలో నా ప్రియ సహోదరుడా. 19వ వచనంలో నా ప్రియ సహోదరుడా. 2వ వచనంలో నా సహోదరుడా. 2వ అధ్యాయం మొదటి వచనంలో నా సహోదరుడా. 2వ అధ్యాయం 14వ వచనంలో నా సహోదరులారా. 3వ అధ్యాయం మొదటి వచనంలో నా సహోదరులారా. ఇలా
4:11 నా సహోదరులారా, 5:7 నా సహోదరులారా, 5:12 నా సహోదరులారా, 5:19 నా సహోదరులారా. రెండు విధాలుగా వారు తన రక్త సంబంధులు కాబట్టి సహోదరులు, అలాగే విశ్వాసమును బట్టి కూడా వారు సహోదరులు. 12 గోత్రముల చెదిరిన యాత్రికులు సహోదరులు. నా సహోదరులారా, 2వ వచనం, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. విశ్వాసానికి ఏం కలుగుతుంది? పరీక్ష కలుగుతుంది. విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది. మీ విశ్వాసము పరీక్షించబడుతుంది అని ఈయన అన్నాడు కదూ. ఎస్, పరీక్షించబడుతుంది. అలాగే 6వ వచనం, పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించున్నారు కదా, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత మీ విశ్వాసం, 7వ వచనంలో, మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు, విశ్వాసానికి పరీక్ష వస్తాయి. విశ్వాసమునకు శోధన ద్వారా పరీక్ష. విశ్వాసం రెండు విధాలుగా విశ్వాసానికి పరీక్ష వస్తుంది, విశ్వాసానికి పరీక్ష వస్తాయి, విశ్వాసానికి శోధన కూడా వస్తుంది. విశ్వాసానికి కలిగే పరీక్ష ఏమిటట? అబ్రహాములాగా, అబ్రహాం నీ యొక్క కుమారుడు నాకు అర్పించు. విశ్వాసమునకు పరీక్ష కనుక అయితే అందులో మనం తప్పనిసరిగా నెగ్గి మేలును పొందుతాం. శోధన ఉందే, ఆ శోధన ఇంచుమించుగా ఏమండి, ప్రభువు శోధకుడు కాడు. అర్థమైంది మాట? ప్రభువు శోధకుడు కాడు. ఆయన ఎవరు? శోధనలలో మనకు సహాయము చేయవాడు. ప్రభు శోధకుడు కాదు. కానీ శోధకుని గురించి మత్తయి 4:3 వచనంలో ఆ శోధకుడు ప్రభు దగ్గరకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిన్నాను. ఆ శోధకుడు ఏం చేస్తాడనగా ఇంచుమించుగా శోధిస్తాడు, ఇంచుమించుగా పడగొడతాడు. ఏదేం తోటలో జరిగింది అదే పడగొట్టేస్తాడు. శోధించబడ్డారు, పడగొట్టాడు. ఆ శోధకుడు యోబు దగ్గరకు వచ్చాడు. మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచింది. ఆ శోధకుడు యోబునకు పరీక్ష పెట్టాడు. జరిగింది ఏంటి? యోబు గెలిచాడు. పరీక్షలో మనం గెలవాలి. అది దేవుని యొద్ద నుంచి వచ్చే పరీక్ష. శోధన ఉంది, అది పరీక్ష ఏం కాదు, ఇంకా పడగొట్టడానికి ప్రయత్నం. ప్రియులారా, విశ్వాసం పరీక్షకు గురవుతుంది. ఎన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు పరీక్ష? అసలు పరీక్ష దేనికి? పరీక్ష ద్వారా ప్రమోషన్ వస్తుంది. అర్థమైంది మాట? పరీక్షల ద్వారా ప్రమోషన్. ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి, అది ప్రమోషన్. ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి, ఉన్న క్లాస్ నుండి పెద్ద క్లాస్, ప్రమోషన్. అందుచేత పరీక్షలు కలిగినప్పుడు ఏమన్నాడు ఆయన? మీ విశ్వాసము పరీక్షకు నిలిచినదై, పరీక్ష కలిగి ఆ పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి, పరీక్షల్లో ఓర్పు. ఎంత మాట! పలుమార్లు ఇది మనకు కనబడుతుంది. పరీక్షల్లో ఓర్పు. పరీక్షల్లో మనం ప్రదర్శించవలసింది ఏమిటట? ఓర్పు. శోధనలో మనం ప్రదర్శించవలసింది ఏమిటట? పరీక్షలో ఓర్పు, శోధనలో అపవాదిని ఎదిరించుట. శోధనలు ఏం చేయాలి? ఎదిరించుట. పరీక్షలో సహించుట. యోబు ఎంతకాలం సహించాడు? సహించుచు ఎదిరించుట అని కూడా చెప్పాలి. సహించుచు ఎదిరించుట. ఎందుకంటే అబ్రహాము విశ్వాసమందు బలహీనుడు కాక ఇంకేమీ సంతానం కలుగుతుందయ్యా,
యెహోవా నాకు సంతానం లేకుండా చేసి ఉన్నాడు కాబట్టి ఈ మీద అని అనింది ఆవిడ. అదొక పరీక్ష. కనుక సహించుచు ఎదిరించుచు ఉండాలి. సహోదరులారా, మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినది. మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. శోధనలలో మీరు పడితే మహానందమని ఎంచుకోండి. శోధనలు మహానందమా? శోధనలు మహానందమా? ఎంత అన్యాయం అసలు! ఈ మాట తగునా? ఈ కాలం అంతా మనకు శోధనలు వస్తాయని చెబుతున్నారా, అసలు రావని చెబుతున్నారా? అసలు మన దగ్గరికి వస్తాయా, మనల్ని వాసన చూస్తాయని నేను చెప్తున్నారా శోధనలు? అస్సలు మన దగ్గరికి రాకూడదు. అది మీకు వస్తే మహానందమని ఎంచుకుంది. భక్తి పరులు ఎక్కడ మహానందాన్ని అనుభవిస్తారంటే భక్తిలోనేనండి. భక్తిలోనే. వ్యాపారస్తుడికి ఆనందం ఎక్కడ? వ్యాపారమునందలి లాభం. అది కదా ఆనందం. ఇది మహానందం అంటే మీకు ఏదో కలుగుతుంది, మీకు మేలు కలుగుతుంది. మీరు ఎదిరించినారనుకోండి, నిలిచినారనుకోండి. అవునా? మాటలు ఉన్నాయా? ఆ మాటలు ఉన్నాయా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం. విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఇప్పుడు 12వ వచనం, శోధనను సహించువాడు. అదే వచనంలో శోధనకు నిలుచువాడు. శోధనను సహించువాడు. నెక్స్ట్ మాట శోధనకు నిలుచువాడు. వారండి ధన్యులు. శోధనను సహించువాడు ధన్యుడు, శోధనకు నిలుచువాడు. ఆ భాగ్యం ఇచ్చాడండి దేవుడు నాకు. శోధన ఇది. ఈ శోధనలో నేను సంతోషించాలి. ఎందుకంటే దీని తర్వాత నేను శోధించబడిన మీదట శుద్ధ సువర్ణ, నేను శోధించబడిన మీదట శుద్ధ సువర్ణమవుతాను అన్నాడే. కాబట్టి బంగారం అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు అది మహానందం అని ఎంచుకోవాలంట బంగారం. ఎందుకంటే ఆ పరీక్ష అయిపోయిన తర్వాత దాన్ని కొనడానికి పోటీ పడతారు, దాన్ని ధరించడానికి పోటీ పడతారు. అసలు అది వీళ్ళకి అందం కాదు, ఇదే వారికి. అంతే కదా. అంతటి సౌలభ్యం, అంతటి సౌకర్యం. ఆ అగ్ని పరీక్షలో బాధపడాల్సింది ఎవరంటే అగ్నితో పాటు కలిసి ఉండే మిగతా ఉంటాయి, ఏవైనా కరిగిపోయేటువంటివి, కనబడకుండా పోయేటువంటివి, రాగి లాంటివి, లేక డూప్లికేట్ బంగారం ఉంటుంది, అది బాధపడాలి. శుద్ధ సువర్ణం ఇప్పుడే కానీ శోధనకు బాధ పడతాడు. మరి ఎందుకు పరీక్షలు? ఎందుకు అంటే మన సత్తా తెలుసుకోవడానికి. అసలు పరీక్షలు లేని చదువు ఉందా? పరీక్షలు లేని చదువు ఉందా? లేదు. పరీక్ష లేని భక్తి కూడా లేదు. పరీక్ష లేని చదువు మనకిష్టమైతే భక్తి లేని చదువు మనకిష్టం కాదు. పరీక్ష లేని చదువు లేదు. పరీక్షకు భక్తిలో కూడా పరీక్ష ఉంది, పరీక్ష లేని భక్తి కూడా లేదు అనే సంగతిని జ్ఞాపకం. కాబట్టి విశ్వాసమును బట్టి పరీక్షలు కలుగుతాయి. అది మహానందం అని మీరు ఎంచుకోనండి. మీకేం కొదవ లేకుండా మీరు సంపూర్ణంగా ఉండడానికి అన్ని విషయాల్లో ఓర్పు తన క్రియను కొనసాగించనివ్వండి. అంటే మీకు శోధనలు కలిగినప్పుడు మీరు ఓర్చుకోండి. ఆ ఓర్చుకోవడాన్ని నేర్చుకోండి అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఎస్, ఓర్పును ఓర్చుకొనకపోతే ఇంకేం జరుగుతుంది? ఓర్చుకొనకపోతే అంతవరకు జీవించిన జీవితం అంతా కూడా నిష్ఫలమవుతుంది. సహించకపోతే అంతవరకు నిలిచిన జీవితం వ్యర్థమవుతుంది. కాబట్టి మీరు సహించండి అని అంటూ 5వ వచనంలో ఎవరికైనా జ్ఞానము కొదువగా. ఏం జ్ఞానము మీరు చెప్పండి? పరీక్షల జ్ఞానమా, చదువు జ్ఞానమా, భక్తి జ్ఞానమా? ఏం జ్ఞానం అంటారు?
భక్తి జ్ఞానం. భక్తి జీవితంలో కావాల్సింది ఏమిటి? అసలు ఏ రంగములో ఆ జ్ఞానం అవసరం, ఏ రంగంలో ఆ జ్ఞానం అవసరం. బిల్డింగ్ కట్టే వాళ్ళకు దానికి సంబంధించి జ్ఞానం అవసరం, పొలాలు వ్యవసాయకునికి దానికి సంబంధించి జ్ఞానం అవసరం. భక్తి జీవితంలో భక్తి పరుడికి భక్తికి సంబంధించిన జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం మీకు కొదవగా ఉంటే, ఏమిటి ఆ జ్ఞానం? శోధనలో లేక పరీక్షల్లో ఓర్చుకునే జ్ఞానమే కనుక లేకపోతే, ఎలా ఓర్చుకోవాలో తెలియకపోతే ఆయన అడగండి, ఆయన మీకు ఇస్తాడు. కానీ మీరు విశ్వాసంతో అడగండి, ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. విశ్వాసం లేనివాడు, ఓర్చుకోవడానికి ఇష్టం లేనివాడు, సహించడానికి ఇష్టం లేనివాడు అసలు దేవుని యొద్ద నుంచి ఏమి కూడా పొందలేడు. ఆయన మీకేదైనా ఇవ్వదలిచినప్పుడు ఆయన మిమ్మల్ని పరీక్షిస్తాడు. మీ సహనమును బట్టి, మీ ఓర్పును బట్టి, మీ జ్ఞానమును బట్టి మీరు దాన్ని సహించినప్పుడు తప్పనిసరిగా దాని ఫలమును ఆయన మీకు ఇస్తాడు. అసలు ఓర్చుకోవటం లేకపోతే ఇంకేం ఫలం దక్కుతుంది? దక్కదు. కాబట్టి ఒకదానికొక మాట లింక్గా మనకు కనబడుతుంది. ఓర్చుకోండి. 12వ వచనం, శోధనను సహించువాడు ధన్యుడు. శోధనను మీరు సహించండి, దాన్ని సహించువాడు ధన్యుడు. శోధనలో నిలిచి ఉండండి. ఏమండి, సహించకపోవడం గొప్ప సంగతిగా, పడిపోవడం గొప్ప సంగతిగా. అసలు ఆయన కావాల్సింది ఎవరు అని అంటే, సహించువాళ్ళు కావాలి, నిలిచేవాళ్ళు కావాలి. ఆ నిలిచేవాళ్ళు ఎవరంట? సహించేవాళ్ళు ఎవరంట? వెంటనే అక్కడ ఒక మాట ఉంది, ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును వారు పొందుతారట. శ్రమలలో ఎవరైనా సహిస్తున్నారంటే, శ్రమలలో ఎవరైనా నిలిచారు అని అంటే దాని అర్థం ఏంటంటే వారు ప్రభువును ప్రేమించుచున్నవారు. అర్థమైంది మాట? అసలు ప్రభు మనల్ని ప్రేమించినాడు, అది వేరు సంగతి. కానీ శ్రమలో నిలిచేవారు, తట్టుకునేవారు, సహించేవారు ఎవరట అంటే ప్రభువును ప్రేమించేవారు. ప్రభు మనల్ని ప్రేమించాడు, దాన్ని ముగించాడు. ఆయన ప్రేమిస్తున్నాడు ఇప్పటికని వేరు సంగతి. కానీ ఆయన మనం కోరుకుంటున్నాడంటే మళ్ళీ అదే ప్రేమను కోరుకుంటున్నాడు, మళ్ళీ అదే ప్రేమను కోరుకుంటున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాట 10వ వచనమా 9వ వచనం చదవండి. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. నీ శ్రమ, నీ దరిద్రం నాకు తెలుసు, భౌతికమైంది, కానీ ధనవంతుడివే. దేవునికి స్తోత్రం కలుగును గాక. భౌతికమైన విషయాలను దేవుడు ఎన్నడే గాని లెక్కలోనికి తీసుకోడు. భక్తి జీవితాన్ని మాత్రం లెక్కలోనికి తీసుకుంటాడు. నువ్వు ధనవంతుడు అన్నాడు. తర్వాతి మాట, కింద ఒక మాట, నీవు పొందబోవు శ్రమలకు, ఆఖరి మాట ఉంది, నీవు పొందబోవు శ్రమలకు భయపడకు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. మీలో కొందరిని అపవాది చెరలో వేయించబోతుంది. 10 దినాలు శ్రమ కలుగుతుంది, నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటము. స్ముర్న సంఘానికి ఆయన రాస్తూ ఈ మాటను చెప్పాడు, నీకు శ్రమ కలుగుతుంది, నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తా. ఎంత గొప్ప మాట అండి! ఎవరిని కోరుతున్నాడు ఆయన? తాను ప్రేమించిన వారు తిరిగి తన్ను ప్రేమించాలని దేవుడు కోరుతున్నాడు. ఏమండి, మన పిల్లల్ని ఎంత గొప్పగా ప్రేమిస్తామో, వారు వృద్ధిలోకి వచ్చిన తర్వాత, పెరిగి పెద్దవాళ్ళు అయ్యాక, సంపాదించే వాళ్ళు అయ్యాక, తమను ప్రేమించే ఆ పిల్లలను తల్లిదండ్రులు ఎంతగా ఇష్టపడతారు, ప్రేమించాలని కోరుకుంటారు. వారు తమను ప్రేమిస్తూ ఉంటే చాలా సంతోషపడతారు. మాకేమి కొదవలేదు, మా పిల్లలు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, మా పిల్లలు బంగారం లాంటి వాళ్ళు. ఆ తల్లిదండ్రుల ఆనందానికి ఎంత ఉంటుంది. మనం కూడా ఆయనను ప్రేమించాలని కోరుకుంటున్నాడు. ఇంతకు ఏమిటి మనం ఆయనను ప్రేమించుటంటే, శోధనలో నిలుచుట, శోధనను సహించుట, శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకోండి.
మరణం వరకు నమ్మకముగా ఉండటం. ఒకవేళ అవి మరణం కోసమే వచ్చినా మరణం వరకు నమ్మకముగా ఉండటం. ఇది ప్రభువు తన దాసుని ద్వారా, యాకోబు ద్వారా వ్రాయించినటువంటి మాటలు. సహించండి అన్నాడు, నిలబండి అన్నాడు, నమ్మకంగా ఉండండి, జీవకిరీటాన్ని పొందుతారు అన్నాడు. 13వ వచనం, దేవుడు ఎవరిని కూడా కీడు విషయమై శోధించడు. అర్థమైంది మాట? దేవుడు శోధించడు, కీడు విషయమై ఆయన ఎవరిని శోధించడు. శోధన అన్నటువంటిది అపవాదికి సంబంధించింది అంతే. అపవాది ఇంతకు ముందు చదివాము, ప్రకటన గ్రంథం 2:9, 10 చదివాము. అపవాది మీలో కొందరిని శోధించవచ్చున్నాడు. కాబట్టి శోధన అపవాది. ప్రియులారా, దాన్ని సహించాలన్నాడు. దేవుడు ఎన్నడే కానీ కీడు నిమిత్తమై ఆయన శోధింపబడ్డాడు. కాబట్టి ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని మీరు అనకండి. ఎందుకో దేవుడు మాకు ఇన్ని కష్టాలు పెట్టాడు, ఎందుకో మాకు ఇన్ని శ్రమలు పెట్టాడు దేవుడు. కొన్నిసార్లు కొంతమంది ఇంకా చాలా మాట్లాడుతూ ఉంటారు, నేను ఎందుకు సేవకు వచ్చానంటే నేను ఏది పట్టుకున్నా కానీ అంత నష్టమే కలుగుతుంది, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఇబ్బందులు కలుగుతున్నాయి, మొన్న ఒక యాక్సిడెంట్ జరిగింది, అంతకుముందు మొత్తం పొలం అంతా పోయింది, ఇట్లా అన్ని రకాల కష్టాలు, అన్ని శోధనలే. అందుకే నేను ప్రస్తుతం ఇక దేవుడి సేవకు సమర్పించుకున్నాను. అంటే ఇక మీదట అన్నీ బాగా జరుగుతాయినా, లేక నేను రాచి రంపాన పెట్టి తన సేవకు రప్పించాలని ఆయన ఉద్దేశమా? సరే, కాబట్టి గుర్తుంచుకోండి, దేవుడు ఎప్పుడే గల నిన్ను కీడు నిమిత్తమై శోధించడు అనే సంగతిని గుర్తుంచుకోండి. ఎవడైనా శోధించబడినప్పుడు దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని అనుకోకండి. ప్రతివాని శోధనకు కారణం ఏమిటి? ప్రతివాని శోధనకు కారణం స్వకీయ దురాశ, అంతే. స్వకీయ దురాశ. అపవాది హవ్వను శోధించినాడు, శోధించిన వాడు పని. కానీ ఆమె శోధించబడుట గల కారణం ఏమిటి? దురాశ. మీరు దేవతల వలె ఉంటారు, మీరు దేవతల వలె ఉంటారు. శోధించబడి అపవాది చేతికి చిక్కిన ప్రతివాని జీవితం ఏమిటంటే అవతల దుర్భరం. మీరు దేవతల వలె ఉందరు అన్నాడు. వారిని ఏం చేశాడు? ఆఖరికి దిగంబరులను చేశాడు, దిగంబరులను చేశాడు. కాబట్టి దిగంబర దేవతలు కూడా వాడి ఉద్దేశమే అన్నమాట. అలా ఉండటం కూడా వాడి సంకల్పమే. ప్రియులారా, పాపంలో పడిన ప్రతివాడు ఏదో ఉందనుకొని ఉన్నదంతా పోగొట్టుకొని ఆ తర్వాత కళ్ళు తెరిచి చూస్తే సమస్తము నష్టపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒక బ్రహ్మాండమైన మాట రాయబడింది. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం. నా ప్రియ సహోదరులారా మోసపోకండి, నా ప్రియ సహోదరులారా మోసపోకండి. ఏమండి, 14-15లో స్వకీయమైన దురాశ చేత ఈడుబడి మరలు కలపబడతారు, పాపం పరిపక్వమైన మరణానికి అంటుంది. నా ప్రియ సహోదరులారా మోసపోకండి, శ్రేష్టమైన ప్రతి బహుమానం, ఈవి అంటే బహుమానం, సంపూర్ణమైన ప్రతి వరం పరసంబంధమైనది. ఇప్పుడు 16వ వచనంలో నా ప్రియ సహోదరులారా మోసపోకండి అని అన్నాడే, అది మధ్యలో ఉన్నటువంటి మాట. పైనే ఉంది 14-15, పైనే ఉంది దురాశ, ఏరుబడుట, మరలు కలుపబడుట, దురాశ గర్భాన్ని ధరించుట, పాపాన్ని కరణం, పాపం పరిపక్వమైన మరణాన్ని కరణం. జాగ్రత్త నా ప్రియ సహోదరులారా మోసపోకండి. క్రిందే ఉంది శ్రేష్టమైన ప్రతి బహుమానం, సంపూర్ణమైన ప్రతి వరం, పరసంబంధం, జ్యోతిర్మయుడు ఒక తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వం లేదు, గమనాగమనమున కలుగు ఏ ఛాయను లేదు. ఇది దేవుడు మనకు అనుగ్రహించేది, అది అపవాది మన యుద్ధకు తీసుకుని వచ్చేది. 14-15 వచనాలు అపవాది మనం ఏకమైతే జరిగే సంఘటన. 16వ వచనం 17వ వచనం దేవుడు మనకిచ్చేటువంటి శ్రేష్టమైన సంగతి. ఏమిస్తాడట? అపవాది శోధన, పాపం, మరణం, అది వాడి వల్ల కలిగేటువంటిది.
దేవుని వల్ల ఏం కలుగుతుంది? శ్రేష్టమైన ప్రతివరం పరసంబంధమైనది. జ్యోతిర్మయుడు ఒక తండ్రి చెప్తానండి. జ్యోతిర్మయుడు అయిన తండ్రి అంటే ఫాదర్ ఆఫ్ లైట్స్ అని అన్నారు. ఆయన వెలుగునకు తండ్రి అయినటువంటి వాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రం 14-15 వచనాలు చీకటి, 16 వచనం వెలుగు. 14-15 వచనాలు అవన్నీ కూడా దురాశ, మరణం, పాపం. కానీ 17 వచనం దేవుని వరం, దేవుని ఈవి పరిసంబంధమైనవి. ఆయన యందు ఏ చంచలత్వము లేదు. అపవాది చంచలుడు, దేవుడు చంచలుడు కాదు. మనిషి చంచలుడు, అపవాది చంచలత్వం కలిగినవాడు. దేవునిలో ఏ చంచలము లేదు. ఆయన మారని వాడు, మార్పు లేని వాడు, నిందానేది నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అపవాది సత్యాన్ని మార్చి చెబుతాడు. మీరు చావరే చావరంటాడు, పైగా తింటే దేవతలు అవుతారు అని అంటాడు. అంతా కలగొరుపు మాట. కానీ ఇక్కడ మనకు కనిపించేది ఏమిటి అని అనగా పరసంబంధమైనటువంటి దేవుడు. ఆయన జ్యోతిర్మయుడు, ఆయన చంచలత్వం లేదు. గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రకృతి అంతా కూడా గమనముల మీద బతుకుతుంది. అనగా సూర్యుని చుట్టూ చంద్రుడు, చంద్రుని చుట్టూ భూమి అంటున్నారే, లేదా భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు అంటున్నారే. ఈ గమనములు లేకపోతే ప్రపంచము లేదు. అర్థమైంది? ఈ ఉదయకాలం చెట్టు నీడ ఈ వైపున, సాయంకాలం ఇదే చెట్టు నీడ ఈ వైపున ఉంటుంది. ప్రపంచానికి గమనం లేకపోతే పురోగతి లేదు, వృద్ధి లేదు. కానీ భక్తి జీవితంలో గమనం ఉంటే అభివృద్ధి ఉండదు. గమనం అంటే అటు ఇటు తిరగడం, చంచలత్వం. భక్తి జీవితంలో చంచలత్వమే కనుక ఉంటే స్థిరత్వం ఉండదు. ఇక్కడ కాకుంటే అక్కడికి, అక్కడ కాకుంటే అక్కడికి, అక్కడ కాకుంటే ఇంకో చోటకి, చివరకు ఎక్కడి నుంచి పోతారో తెలియదు అనమాట. స్థిరత్వం లేని బుద్ధి, సహించలేని బుద్ధి, నిలబడలేని బుద్ధి. కాబట్టి అట్టి వారికి భక్తి జీవితంలో నిలకడ, ఫలము ఉండదు. దేవుడు మనం ఎవరెందుకు విశ్వాసం ఉంచున్నామో ఆయన మనకు శ్రేష్టమైన వాటిని ఇస్తాడు, సంపూర్ణమైనవి ఇస్తాడు. ఆయన జ్యోతిర్మయుడు, చీకటి ఎంత మాత్రం లేనివాడు. ఆయన ఎందుకు చంచలత్వం లేదు. ఆయన స్థిరుడు కాడు, ఆయన మార్పు చెందేవాడు కానే కాదు. తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమఫలముగా ఉన్నట్లు ఆయన మనలను సత్యవాక్యం వల్ల తన సంకల్ప ప్రకారం మనలను కనెను అని 18వ వచనం చెప్తుంది. తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉంటున్నట్లు అంటే ఏంటి? దేవుడు తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలం. ఇప్పుడు ప్రథమ ఫలం అంటే చాలా ఇష్టం, అవునా కదా? మనం జామ చెట్టు వేసాము, దానికి పంట పండింది, ప్రథమ ఫలం, చాలా సంతోషం. ఆ చెట్టు కాయలు కాసింది అని చెప్తాం. మళ్ళీ వచ్చే సంవత్సరం ఏమి చెప్పాం. ఎందుకు? ప్రతి సంవత్సరం చెప్తాం అనుకోండి ఫోన్ చేసి, వాళ్ళకు విసుగే కదా, ఇక చెట్టు కాయలు కాక ఇంకేం కాస్తుంది అని అంటారు. కానీ మా చెట్టు మొట్టమొదటి కాయ కాసిందని మనకు సంతోషం, వాళ్ళకు చెప్పే వాళ్ళకు సంతోషం. ప్రథమ ఫలం, తాను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలం అంట. చాలా ఆశ్చర్యకరమైన సంగతి. ఏం సృష్టించాడు ఆయన? కనిపించే ఈ జీవరాశులు ఉన్నాయి, కనిపించే నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయి. కనిపించే ఈ సృష్టి అంతా కూడా ఆయనకు ప్రథమ ఫలం కాదు. కనిపించే ఈ సృష్టి ఉందే ఆయనకు ప్రథమ ఫలం కాదు. సూర్యచంద్ర నక్షత్రాలు, జలచరములు, పక్షులు, మృగాలు, ప్రాకు పురుగులు, వృక్షములు ఆయనకు ప్రథమ ఫలము కాదు. రెండవది, కనిపించిన సృష్టి ఉంది, వారు దేవదూతలు, వారు కూడా ఆయనకు ప్రథమ ఫలము కాదు. కనిపించే సృష్టి ప్రథమ ఫలం కాదు, కనిపించని సృష్టి కూడా ప్రథమ ఫలము కాదు. ఆయన మనం ప్రథమ ఫలంగా ఉన్నట్లు
తన సత్యవాక్యం వలన తన సంకల్ప ప్రకారం మనలను కనెను. ఏమండి, ప్రథమ ఫలము అని అంటామే. మనకు అంటే వివాహమైన తర్వాత మొదటి వారు జన్మించడం ఆ ఇంటి వాళ్ళకి ఎంత సంతోషం. మొదటి కుమారుడు పెద్ద కుమార్తె జన్మించడం ఆ ఇంటి వారికి ఎంత సంతోషం. వారేమవుతారు? ప్రథమ ఫలం. మనల్ని కూడా ఆయన కన్నాడంట. దేని ద్వారా కన్నాడు? వాక్యం ద్వారా కన్నాడంట. 14-15 వచనాల్లో కనెననే మాట ఉంది. ఏం కన్నాయి? 14-15 వచనాల్లో కనెననే మాట ఉంది. ఏం కన్నాయి? దురాశ గర్భము ధరించి పాపం పరిపక్వమై, ఇక్కడ మాత్రం ఆయన మనలను కని కనబడిన ప్రతివాడు కూడా ఎవరి రూపంలో ఉంటారు? కన్నవాని రూపంలో ఉంటారు. అది ప్రథమ. మనం ఆయన ప్రథమ. ఈ సృష్టిలో ఏది కూడా ఆయన రూపం కాదు. ఆదికాండం 1:26 మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను మనమే ఆయన స్వరూపం, మనమే ఆయన ప్రథమ ఫలం. పిల్లరా, అలాగ ఉండినట్లుగా తన వాక్యాన్ని మనకు వినిపించి ఆ వాక్యం ద్వారా ఆయన మనలను అన్నాడు. రక్షణ పొందడానికి గల సాధనం ఏమిటి? మనం రక్షణ పొందడానికి గల సాధనం ఏమిటి? వాక్యమే. కలరుగా మనం రక్షణ పొందడానికి గల సాధనం ఏమిటి? వాక్యం. ఒకవేళ నువ్వు స్వస్థతను పొందినా, ఒకవేళ ఏ కారణం చేతనైనా నువ్వు మందిరానికి వచ్చినా, నీ భౌతిక అవసరం ఏదైనా కావచ్చు, మందిరానికి వచ్చినా నువ్వు పాపివని వాక్యం ద్వారా గ్రహించి, యేసుక్రీస్తు నీ పాపమును క్షమించడం సమర్థులని గ్రహించి, యేసుక్రీస్తు వలన మాత్రం పాపక్షమాపణ కలుగుతుందని విని విశ్వసించి రక్షణ పొందితే అది దేవుడు నిన్ను తన వాక్యం ద్వారా కనుట. అంతేగాని అట్లు కాకుండా ఆయన ఏదో భౌతిక అవసరాల కోసం మాత్రమే వాడుకుంటున్నట్టయితే కనుక ఆయనను కనుట అనేటువంటి మాట ఉండదని గుర్తుంచుకోవాలి. ఆయన కనుట అంటే తన వాక్యం ద్వారానే మనలను వింటాడు. పౌలు అన్నాడు కొరింథీయులకు రాస్తూ ఈ విధంగా అన్నాడు. 1 కొరింథీ 4:16 సువార్త వలన నేను మిమ్మును కంటిని అన్నాడు. పేతురు మొదటి పత్రిక 1:21 అక్షయ బీజము, దేవుని వాక్యము అనే అక్షయ బీజము అని అన్నాడు. కాబట్టి మనం జన్మించడానికి గల కారణం, మీరు క్షయబీజం నుండి కాక దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టినవారు అని అన్నాడు. దేవుని వాక్యం అక్షయ. ప్రతి పుట్టుకకు ఒక బీజం ఉండి తీరాల్సింది. చెట్లు పుడుతున్నాయి, బీజం ఉండాల్సింది. జంతువులు బీజం, జలచరములు బీజం, మనుషులు ఒక బీజం, విత్తనం. అది లేకపోతే జన్మించుట సాధ్యము కాదు. దేవుని వాక్యం కూడా విత్తనం. కాబట్టి వాక్యమును నిర్లక్ష్యం చేయకండి. వాక్యానికి శక్తి ఉంది. సిలువను కూర్చిన వార్త నశించిన వానికి వెరితనం, రక్షించబడుచున్న మనకు దేవుని వాక్యం శక్తి కలిగి. తిమోతి, శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నువ్వు ఎరుగుదువు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15-16 శక్తిగల పరిశుద్ధ లేఖనములు, దేవుని వాక్యం శక్తిగా. హెబ్రీ పత్రిక 4:12 మనం ఎరుగుదుము, దేవుని వాక్యం సజీవమై బలము గలది, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలది. కాబట్టి దేవుని వాక్యానికి శక్తి ఉంటుంది. కానీ చిత్రమైన సంగతి ఏమిటంటే ఈ శక్తి మనల్ని మార్చలేకపోతుందంటే మనం దానికంటే ఎంత శక్తివంతులమో చూడండి. అర్థమైంది ఈ మాట? ఏండ్ల తరబడి దేవుని మాట వింటున్నాను కానీ విధేయత లేదు. ఏండ్ల తరబడి దేవుని మాట వింటున్నాను, విశ్వాసం లేదు. ఏండ్ల తరబడి దేవుని మాట వింటున్నాను, ఉంచవలసిన విషయాల్లో సహనము లేదు. మాట్లాడకూడని చోట నోరు బారేసుకుంటాను, మాట్లాడవలసిన చోట మౌనంగా ఉంటాను. మన ప్రవర్తన అంతా కూడా వింతగా ఉంది.
ఎందుకంటే భక్తిలో స్థిరత్వం అనేటువంటిది కుదరలేదు. కాబట్టి యాకోబు ఈ సంగతిని రాశాడు, మీరు శోధనలు అనుభవిస్తారు, సహించండి. సహించువాడు ధన్యుడు. ఆ సందర్భాల్లో దేవుణ్ణి జ్ఞానం కోసం అడగండి, ఆయన మీకు ఇస్తాడు. సహించినవాడు, నిలిచినవాడు ధన్యుడు, వారు దేవుని ప్రేమించిన వారు. అట్టి వారికి ఆయన జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తారు. 14-15 వచనాలు సాతానుకు సంబంధించిన వచనం. మోసపోకండి, అది ఇది ఒకటే అని అనుకోకండి. 16-17 వచనాల్లో దైవ సంబంధమైన కార్యాలు రాయబడ్డాయి. 14-15 వచనాల్లో అపవాది సంబంధమైన కార్యాలు రాయబడ్డాయి. మీరు మోసపోకండి, అవి ఇవి అనుకోకండి, ఇవి అనుకోకండి అని చెప్పి ఆయన రాసి ముగించారు. ప్రియులారా, ఈ మొదటి అధ్యాయములో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఇంకా 19 నుంచి ఉన్నాయి. అది 2వ భాగం కిందికి వస్తాయి. 2వ అధ్యాయం కూడా ఆ భాగం కిందికి వస్తుంది. కానీ మొదటి భాగంలో ఆయన చెప్పినటువంటి మాటలు శ్రేష్టమైనవి. తాను దాసుడని చెప్పుకున్నాడు, తన జీవితాన్ని ప్రభువునకు అప్పగించుకున్నాడు. మనం కూడా మన జీవితాలను 100% ప్రభువునకు అప్పగించుకుందాం. మాట యందును, ప్రవర్తన యందును, ప్రేమ యందును సమస్త విషయాలు విశ్వాసులకు మాదిరికరంగా పొందాం. అలాగే మన విశ్వాసమునకు ఏదైనా పరీక్ష కలిగినప్పుడు సహించడానికి మనం సిద్ధపడదాం. అదే సమయం జాగ్రత్త పడదాం, ఎందుకంటే అపవాది మారలు కొరుకుతాడు. వాడు మనల్ని పడగొట్టడానికి ఇష్టపడతాడు. అట్లా కాకుండా మనం దైవ సంబంధులమైన సంగతిని జ్ఞాపకం చేసుకొని ఆయనకి ఇష్టంగా జీవించడానికి మనం సిద్ధపడతాం. ఆయన మనకు సంపూర్ణతనిస్తాడు. ఆయనలో మార్పు లేదు, చంచలత్వం లేదు. ఆయన స్థిరుడు, నిత్యం ఉండేవాడు. అట్టి వారిని ఆశ్రయించి క్షేమం పొందుతాం. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థించుకుంటాం. తల వంచండి, ప్రార్థన చేద్దాము. మనం ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నో విషయాలు ఈరోజు మనకు అందించారు. మన పట్ల దేవుడికి ఉన్న గొప్ప ప్రేమ